మళ్ళీ ఇప్పుడు హుజూరాబాద్లో వచ్చి మిషన్ భగీరథ దేశానికే ఆదర్శం అంటాడు. దబదబా ఈ గుతుర్రాట పైపులు అంతా మభ్యపెట్టుడు హుజూరాబాద్ ప్రజల్ని. ఇవాళ హుజూరాబాద్ ప్రజలకి నేను కొడతా ఉన్నాను, మీకు మిషన్ భగీరథ నీళ్లు వస్తాయా? వస్తేగిన అది ఈటల రాజేందర్ గారికే దానికి క్రెడిట్ దక్కాల. దళితులకు వచ్చే 10 లక్షల రూపాయలు కూడా కేసీఆర్ ఎలక్షన్ ఓటమి భయానికి, ఈటల రాజేందర్ గారు ఆయన భయానికి ఇవన్నీ స్కీములు తెస్తున్నాడు. ఇది కూడా హుజూరాబాద్ ప్రజలు గుర్తించాలా, వాళ్ళు గుర్తిస్తారు కూడా. ఇది అరవింద్ ధర్మపురి చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ కూడా, ప్రజలు మన అందరికంటే ఎక్కువ అవగాహన కలిగిన వాళ్ళు గుర్తించి కూడా ఈటల రాజేందర్ గారిని అతిపెద్ద మెజారిటీతో గెలిపిస్తారు. దళిత బంధు హుజూరాబాద్ ఒక ప్రయోగశాల, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుంది. మరి జియో తీసి పెట్టినావా? ఇంటర్నెట్లో వెబ్సైట్లో పెట్టినావా? జియో పెట్టలే. ఇంకా నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులకి హుజూరాబాద్లో ఏదైతే కుల సంఘాలకి ఈయన ప్రొసీడింగ్లు ఇస్తున్నాడో, ఒక్కొక్క ఎకరం ఇస్తానట కదా, కొన్ని కులాలకి పైసలు ఇస్తా అన్నాయి. ప్లస్ మీడియా మిత్రులు మీరందరూ చాలా మీ అందరంటే మాకు అభిమానం. మీకు ఇండ్ల పట్టాలు, మా దగ్గర ఇండ్ల పట్టాలు ఇస్తా అని లొటపీస్ చూపించండి. 7.5 ఏళ్ళు అయింది, రాలే. మీ అందరికీ ఇండ్ల పట్టాలు ఇచ్చినట్ట కదా, ఇయ్యలే. ఇచ్చిన అంటుండు మళ్ళీ అది ఎస్ఆర్ఎస్పి ల్యాండ్ అట. మళ్ళీ మీకు గవర్నమెంట్కి, ఎస్ఆర్ఎస్పి డిపార్ట్మెంట్కి పంచాయతీ కోట తెలుసుకోవాలా మీరు? అందరికీ ఈ కుల సంఘాలు, పైసలు ఇస్తా అన్నోళ్ళు, భూములు ఇస్తా అన్నోళ్ళు, మీడియా మిత్రులు, దళితులు అందరూ కూడా ఇవన్నీ కూడా హుజూరాబాద్ ఎన్నిక కాకంటే ముందు ఇగ్గుకోండి. మంత్రి వస్తే వంగబెట్టండి. కాయిదాలు ప్రొసీడింగ్లు మా దగ్గర మస్తు ఇచ్చిండు. కవిత ప్రొసీడింగ్లు 100ల కొద్ది ప్రొసీడింగ్ల కాడనే ఆగిపోయినాయి. దుబ్బాకల ప్రొసీడింగ్లే అయిపోయినాయి. జిహెచ్ఎంసీల రజకులకి, నాయ బ్రాహ్మలకి ఫ్రీ కరెంట్ అన్నాడు. హైదరాబాదు ఫ్లడ్స్లా డ్యామేజ్ అయిన వాళ్ళకి 10,000 రూపాయలు కంటిన్యూ చేస్తా అన్నాడు. ఏమైంది? రజకులు, నాయ బ్రాహ్మణులకు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ కరెంట్ వస్తున్నదా? జిహెచ్ఎంసీల వాటర్ ఫ్రీ అన్నాడు, ఎన్నో యూనిట్ల వరకు వస్తున్నదా? ఇప్పుడే నేను ఎట్లొచ్చినా అనుకున్నారు? నేను కరీంనగర్ ఏదైతే ప్యారిస్ లెక్క అయిపోయిందో ఆడ ఫ్లైట్ దిగి ఇగో ఇడికి వచ్చిన. కరీంనగర్ జిల్లానే కదా మనది. మీ ఎయిర్పోర్ట్లోనే ఫ్లైట్ దిగి వచ్చిన నేను. ప్యారిస్ లెక్క అయిందేపా. ఈఫిల్ టవర్ చూసుకొని వచ్చే వరకు లేట్ అయింది నాకు. తెలంగాణ రాష్ట్రంలో పండిన పంట ఎత్తలేక కూలీలు ఇబ్బంది పడుతున్నారు, లారీలు లాగలేకపోతున్నాయి. మరి నువ్వు పైల్వాని కదా కేసీఆర్, అంత పంట వండుతున్నదట. ఈ బేవకూఫ్ ముఖ్యమంత్రికి నీకు ఒక్కటన్నా ఇగ్రమున్నదానే? చెరుకు ఫ్యాక్టరీలు బంద్ చేస్తే చెరుకు పంట అంతా వరి పంట అవుతుంది. ఆ పొలాలన్నీ వరి పొలాలు అవుతుంది. పసుపుకి మద్దతు ధర నేను రాసిచ్చిన మద్దతు ధర ఇస్తాము అని కేంద్ర మంత్రితోటి లోక్సభలో చెప్పిపించిన. నీకు లెటర్ రాయనికే చేత కాదు. ఒక్క పంటకి నీ 7.5 సంవత్సరాలలో బోనస్ ఇచ్చిన పాపాన పోలేదు. రైతులు కర్మగాలి కేంద్రం ఎంఎస్పి పెట్టింది కాబట్టి అందరూ కూడా వరికి వస్తున్నారు. అందుకని ఓవర్ ప్రొడక్షన్ అవుతున్నది. నీకు పంట వ్యవస్థని సెటరేట్ చేసుడు చేత కాదా? ఏదైనా కొత్త పంట తీసుకొచ్చినావా? ఏదైనా బోనస్లు ఇచ్చినావా? దేనికన్నా మద్దతు ఇస్తున్నావా పంటకి? పామాయిల్ 50-60 లక్షల కోట్ల రూపాయల పామాయిల్ ఇంపోర్ట్ చేస్తూ ఉన్నది. మనకు బయోడీజిల్ బయోఫ్యూయల్ మన పెట్రోల్ ఎథనాల్ ఇంపోర్ట్ చేస్తూ ఉన్నది. వీటి మీద దృష్టి పెట్టినా రైతులకి బెటర్ రేట్ వస్తుందన్న ధ్యాస ఉన్నదా? 1,00,000 రూపాయల రుణమాఫీ ఏమైంది? నీకు ట్రాన్స్పోర్టర్లు
వరి పికప్ చేయలేక వరి లోడింగ్ చేసుకోలేక చస్తున్నారట. ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇచ్చిపెడతలేరు మీ ఎమ్మెల్యేలు. అందులో కూడా కాంట్రాక్ట్లన్నీ మీ ఎమ్మెల్యేల మనుషులకే. వాళ్ళు కూడా విపరీతంగా సతాయించి పోయినసారి పంట వర్షాలలో తడిసి ముద్దై రైతులకి నష్టపోతే రూపాయి నష్టపరిహారం ఇవ్వలేదు నువ్వు. ఒక్క మార్కెట్ యార్డ్ని ఏదన్నా నువ్వు డెవలప్ చేసినావా? అసలు వ్యవస్థ గురించి పట్టించుకున్నావా? ఉన్నది నాశనం చేస్తున్నావు తప్ప, ఉన్న సిస్టంలన్నీ నాశనం చేస్తున్నావు తప్ప. ఏమనంటే రైతు బంధు అదేంటి మన 6,000 రూపాయలు ఇస్తాడు కదా, 5,000 5,000 రూపాయలు అది ఒక్కటి ఇస్తున్నాడు. రుణమాఫీ వీకే. మొన్న మొత్తం వరి పంట నష్టపోతే కేంద్రం నుంచేమో ఫసల్ బీమా ఉన్నది, ఈయననేమో దానికి ఇన్స్టాల్మెంట్ కడతలేడు. దళిత సర్పంచులు, దళిత ఎంపీపీలు, దళిత ఎంపీటీసీలు, దళిత జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, 18,000 పైచిలుకు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు కలుపుకొని మొత్తం 23 నుంచి 25,000 దళిత ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రమే కాదు, ఇదంతా ఏంటికున్నారు? రిజర్వేషన్ల కోసం ఉన్నారు. రిజర్వేషన్లు తెచ్చింది ఎవరు? మహనీయుడు అంబేద్కర్ గారు తెచ్చింది. మరి ఆయన స్టాచ్యూ ఏమే 125 అడుగుల స్టాచ్యూ పెడతా అంటే ఏమైంది అంటున్నా? నువ్వు తెచ్చినావు రిజర్వేషన్. ఎవరైతే రిజర్వేషన్ తెచ్చిండ్రో దళితులకి ఆయనకే నువ్వు, ఆయన వర్ధంతికి బయటకు వెళ్ళాడు, ఆయన జయంతికి బయటకు వెళ్ళాడు. ఆయన స్టాచ్యూ 125 అడుగులలో ఒక్క అడుగు కూడా కట్టలే ఇప్పటిదాకా. ఏదో పెద్ద ఈ పుడింగు, ఈ కేసీఆర్ అనే పుడింగు 25,000 మందిని తయారు చేసినట్టు దళితుల నాయకుల్ని. దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే 1,70,000 కోట్ల రూపాయలు అయితే దానికి అది చాలా చిన్న అమౌంట్ అని కేసీఆర్ అన్న. మరి కేసీఆర్ 1,70,000 కోట్ల రూపాయలు చాలా చిన్న అమౌంట్ అయితే ఆయుష్మాన్ భారత్కి ఇన్స్టాల్మెంట్ కడతలేవు, ఆవాస్ యోజనకి ఇన్స్టాల్మెంట్ కడతలేవు, నిరుద్యోగ వృత్తి 3,016 రూపాయలు ఇస్తా అన్నావు, ఒక్క మనిషికి ఇయ్యలేదు. అంటే దళితులు బీమార్ గారా? దళితులు హాస్పిటలైజ్ గారా? నిరుద్యోగ యువతి యువకులల్లా దళితులు లేరా? దళితులకి డబల్ బెడ్రూమ్ ఇల్లు అవసరం లేదా? కేంద్రం సహాయం ఇస్తుంటే నీ ఇన్స్టాల్మెంట్ ఏంటికి కడతలేవు? నీకు 1,70,000 కోట్ల రూపాయలు నీకు చాలా అల్కగా అయితే, అల్కగానే నమ్ముతా, నీ కుటుంబానికి అల్కగా. ఈ 4.5 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ఏదైతే అప్పులలో ముంచినవో అందులో నువ్వు 30% అడ్డగాడిది లెక్క మేసి నువ్వు నీ కుటుంబం ఇలా 1,70,000 కోట్ల రూపాయలు సంపాదించింది. మీరు నీకు అల్కగా, తెలంగాణ ప్రజలకు అల్కగా కాదు. అది అల్కగా అయితే మరి ఆయుష్మాన్ భారత్ వాడుకునేటోళ్ళు దళితులు కాదా? ఆవాస్ యోజనల దళితులు రికమెండేషన్లు మన అప్లికేషన్లు పెట్టుకోలేదా? నిరుద్యోగ యువకులు దళితులు లేరా? మరి ఏంటి కాపినా ఇవన్నీ 7.5 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. మళ్ళా దళిత బంధు డబ్బులు వచ్చిన వాళ్ళకి మళ్ళీ రేషన్ ఆగదంటాడు. రేషన్ నువ్వు ఇస్తున్నావా? బక్కోడా, నువ్వు ఇస్తున్నావా రేషన్? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది రేషన్. అన్ని అబద్ధాలండి. ఏదైతే వాగ్దానాలు చేసిండ్రో నేను మీడియా సమక్షంగా చెప్తా ఉన్నాను. 30 తారీఖు దాకా ఎలక్షన్ కమిషను రాష్ట్రాలకు రాసినట్టుంది లెటర్లు. ఈ కరోనా వల్ల ఏం చేద్దాం ఏంది అని సలహాలు సూచనల కోసం ఫస్ట్ వీకో సెకండ్ వీక్లో నిర్ణయం అవుతుందేమో. డిలే కావచ్చు ఎన్నికలు. ఇది హుజూరాబాద్ ప్రజల కోసమే డిలే అవుతున్నది. ఒంగబెట్టి ప్రతి ప్రొసీడింగ్ని ఇంప్లిమెంట్ చేయించుకోండి. మీడియా మిత్రులు అందరూ కూడా భయపెట్టించి, ఇప్పుడే భయపడతాడు కేసీఆర్, మళ్ళీ దొరకడు మీకు. బాజాబ్తా మీ యాజమాన్యాలను భయపెట్టియండి, మీ మేనేజ్మెంట్లను భయపెట్టియండి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎవ్వడొచ్చినా కూడా మీడియా మిత్రులు రాస్తారు, నూకెత్తరా మిమ్మల్ని? మీ మేనేజ్మెంట్లకు మాట్లాడారు మీరు. మంత్రి కారు వస్తే అడ్డం పోర్రి. బాజాబ్తా హుజూరాబాద్లో విలేకరులకు ఏదైతే వాగ్దానం చేసిండో ఇండ్ల పట్టాలు వచ్చేయాలా.
లిటిగేషన్ లేనివి. కుల సంఘాలన్నీ ఇప్పుడే మంత్రులను ఆపండి, పైసలు మీ అకౌంట్లలో ట్రాన్స్ఫర్ కావాలా. ఇది పార్టీలకు అతీతంగా హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్ నొంగబెట్టాల. మళ్ళా దొరకడు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే 2023 వరకు మన అన్ని లూటీ చేస్తారు. 2023లా విజయ్ మాల్యా వారిపోయినట్టు కేటీఆర్ వారిపోతాడు. కవిత వీక్తుంది దేశం ఇచ్చిపెట్టి. ఇక ముసలోడిని అంటారా, పోనీలే 13 ఏళ్ళు ఏదో తిప్పలు పడ్డాడు అప్పట్లో అని మనం ఏం అనం. 70 ఏళ్ళకి వచ్చింది అప్పటికే. పోరాగాళ్ళు అందరూ సంతోష్రావు, హరీష్ రావు, కేటీఆర్, కవిత అందరూ ప్రైవేట్ ఫ్లైట్లలో వారిపోతారు. మీకు దేవుడిచ్చిన అవకాశం వంగబెట్టాడు. ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చినాక నోటిఫికేషన్ వచ్చింది ఆపేసినాం అంటారు. మళ్ళా ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఇప్పుడే వంగబెట్టది, అవకాశం దొరకదు మళ్ళా. మరి ఇంతగానం పొంకనాలు కొట్టినోడు పబ్లిక్ మీటింగ్లా ఇక్కడి ప్రభుత్వ యంత్రాంగం అంతా హుజూరాబాద్లో ఉన్నదట. టీఆర్ఎస్ పార్టీ క్యాంపెయిన్ చేస్తున్నది. అడుగు అడుగునా ఇంటెలిజెన్స్ పోలీసుల నిఘా. మరి ఏంటికి భయం? భయం ఏంటిగా? ఓడిపోతామనే కదా భయం. ప్రజాప్రతినిధుల కొనుగోళ్ళు ఇప్పటికీ 200 కోట్ల రూపాయలు పెట్టి పార్టీ మనుషుల్ని కొనుగోలు చేస్తూ ఉన్నాడు. ఎవరైనా కాంగ్రెస్ వాడిని కొన్నాడా? ఓని కొన్నాడు కాంగ్రెస్ వాడిని. కాంగ్రెస్ ఇది సిస్టర్ కన్సర్న్స్. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సిస్టర్ కన్సర్న్స్. ఇది కొన్నాడు కాంగ్రెస్ వాళ్ళని. కొన్నారా అన్న? చెప్పురా అమ్మ. ఒక్కడైనా కొన్నాడా కాంగ్రెస్ వాళ్ళని? దీని బట్టి అర్థమవుతలేదా అండి? కేసీఆర్కి 2023 వరకు రేవంత్ రెడ్డి కూడా 2వ కొడుకట. దత్తత తీసుకున్నాకనే పిసిసి ప్రెసిడెంట్ అయినా. వార్డు మెంబర్ని కూడా వదిలేది లేదు, వాళ్ళని కూడా ఉంటున్నారట. ఇప్పటి వరకు నాయకుల కొనుగోళ్ళకి 200 కోట్లు ఖర్చు. హుజూరాబాద్ కోసమే దళిత బంధు 2000 కోట్లు ఇక్కడే పెడుతున్నట్టు సీఎం ఈటల రాజేందర్ గారికి నిజంగా కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.